మిక్కిలి ప్రేమ స్వరూపి దయగల దేవ, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాయి. రాత్రికాల సమయంలో నీ మాటలను మేము ధ్యానించుకొని ఉండగా మీరే నాతో మాతో ప్రతి ఒక్కరితోనూ మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించి వచ్చున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ చెప్పబడినటువంటి మాట, ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. యేసు ప్రభు వారు ధోని ఎక్కంటే పడవ మీద కూర్చొని పడవ ప్రయాణం చేస్తూ ఉన్నారు సముద్రంలో. అలాంటప్పుడు ఆయనతో పాటుగా ఆయన శిష్యులు 12 మంది కూడా ఆయన వెంటే ఉన్నారు. అంతటా సముద్రము మీద తుఫాను లేపబడింది. ఈ రోజున లోకంలో మన జీవితాలలో మన కుటుంబాలలో కూడా అనేకమైనటువంటి రకాలుగా తుఫాన్లు వస్తూ ఉంటాయి, అలజడి రేగుతూ ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ వీళ్ళలాగే మనం కూడా అల్ప విశ్వాసముతో, అవిశ్వాసముతో, అధైర్యముతో ధైర్యాన్ని వీడి మనము కూడా అప్పుడప్పుడు చిన్న తప్పటడుగు వేస్తూ ఉంటాం. ఏమనంటే, ప్రభువా నాకెందుకు ఈ శ్రమ, ప్రభువా నాకెందుకు ఈ శ్రమ, నాకేనా ఇంకెవరికైనా ఈ శ్రమలు ఉన్నాయా, నాకెందుకు అసలు ఈ శ్రమలు వచ్చాయి అని తొందరపడుతూ మనం బాధపడుతూ ఉంటాం. ఇక్కడ వీళ్ళు అంటున్నారు, అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ ధోని అలల చేత కప్పబడెను. సముద్రంలో చూడండి, మీరు ఎప్పుడు చూసారో లేదో నాకు తెలియదు, కానీ సముద్రంలో నాకు తెలిసినంత వరకు సముద్రం అలలు నడి సముద్రంలో ఉంటే అలలు కనిపించవు, కానీ ఒడ్డున ఉంటే, అద్దరిని ఉంటే అనేక కెరటాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. చిన్న చిన్న కెరటాలు కాదు, చాలా పెద్ద కెరటాలు, చెప్పాలంటే ఒక పడవ మునిగిపోయేంత ఎత్తైనటువంటి కెరటాలు వస్తూ ఉంటాయి. అలాంటి కెరటాలు నడి సముద్రంలో రాలేదు, కానీ ఒడ్డున మాత్రమే వస్తూ ఉన్నాయి. పడవ ఒడ్డు నుంచే మధ్యలోకి వెళ్ళాలి కనుక పడవ వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే తుఫాన్ లేచింది, అలలు ఎగుస్తూ ఉన్నాయి. బయటికి చూడటానికి ఏమైందంటే అలలు వచ్చే పడవ ఎక్కడా కూడా కనిపించటం లేదు. కనిపించటము లేని కారణంగా శిష్యులు ఏమనుకుంటున్నారంటే, అక్కడ రాయబడి ఉంది ఆ మాట, మరలా నేను చదువుతాను చూడండి. అప్పుడు ఆయన నిద్రించు ఉండగా, అంటే అలల చేత పడవ కప్పబడింది, బయటికి కనిపించడం లేదు. యేసు ప్రభు వారు పడవలో ఉన్నారు కనుక ఆయన ఏం చేస్తున్నారంటే నిద్రించుచు ఉన్నారు. కానీ ఆయన ఒక మాట చెప్తున్నాడు, మనుష్య కుమారుడు నిద్రించుటకు తల వాల్చుకున్నటకు కూడా స్థలము లేదు. కప్పలకు బొరియలు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి అని చెబుతూ ఉన్నాడు, కానీ మనుష్య కుమారుడు తల వాల్చుకోవటానికి కూడా స్థలము లేదని చెప్పాడు. అలాంటి ప్రభువు మరి పడవ మీద ఎలా నిద్రపోయాడు అనుకుంటున్నారు? ఆయన నిద్రపోగల సమర్థం ఉన్నటువంటి వ్యక్తి ఆయన కాదు. కానీ అక్కడ ఏం చెప్పబడుతూ ఉందంటే, ఆయన పడవ కదులుతూ ఉంది, పడవలో ఆయన పడుకున్నాడు, అలసట తీర్చుకుంటున్నాడే తప్ప నిద్రపోలేదు. కానీ నిద్రపోచున్నట్టుగా ఆయన కళ్ళు మూసుకున్నాడు, అంటే అలసట తీర్చుకుంటున్నాడు. అయితే అప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే, ఆయన ఎదుగు వచ్చినటువంటి శిష్యులు ఏమంటున్నారంటే, ప్రభువా మేము నశించిపోవచ్చు ఉన్నాం, మమ్మల్ని రక్షింపమని ఆయనను లేపిరి. ఈ దినాలు చాలామంది ఏం చేస్తారంటే, తమ శరీరం అలసిపోయి మరి వారి యొక్క మనోగతాన్ని కోల్పోయి వారు ఏం చేస్తూ ఉంటారంటే, దేవుణ్ణి పక్కన పెట్టి, విశ్వాసాన్ని పక్కన పెట్టి వాళ్ళు ఏం చేస్తుంటారంటే, ఇందా చెప్పాను కదా, ప్రభువా మాకేంటి శ్రమ, ఈ తుఫాన్ నుంచి ఎవరు తప్పించలేరా, మమ్మల్ని తుఫాన్ల నుంచి తప్పించు, నువ్వు తప్పించకపోతే ఇంకెవరు వచ్చి తప్పిస్తారు కనుక నువ్వే వచ్చి తప్పించు అని చెప్పేసి అవిశ్వాసంతో దేవుడు నీ ద్వారా కార్యం చేస్తాడనే సంగతి నీకు తెలిసి కూడా, నీతో మాట్లాడుతాడనే విషయం కూడా నీకు తెలిసి కూడా నువ్వేం చేస్తుంటే ప్రభుని శోధిస్తూ ఉంటావు. వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే, యేసు పడుకున్నాడు నిద్రపోయాడనే ఉద్దేశంతో యేసుని లేపుతూ ఉన్నారు. ప్రభువా నువ్వు లేకపోతే ఎలాగా, తుఫాను వచ్చేసింది, పడవ మునిగిపోద్ది, మేము చచ్చిపోతున్నాం, మేము నశించిపోతూ ఉన్నాం అని చెప్పి వీళ్ళు తొందరపడుతూ యేసుని లేపుతూ ఉంటే, యేసు అంటున్నాడు అక్కడ ఏమంటున్నాడంటే, అందుకే ఆయన అల్ప విశ్వాసులారా, ఏ విశ్వాసులు? అల్ప విశ్వాసులారా అంటే మీకున్న విశ్వాసం ఏమైంది?
అంత విశ్వాసం ఉండేది కదా, విశ్వాసం అంతా ఏమైంది ఇప్పుడు మీ దగ్గరే? విశ్వాసాన్ని కోల్పోయారా? విశ్వాసం నశించిపోయిందా? విశ్వాసాన్ని విడిచిపెట్టారా? ఎందుకు విశ్వాసాన్ని మీరు కోల్పోతున్నారు? ఎందుకంత తక్కువ విశ్వాసం మీలో ఉంది? మీలో బలమైనటువంటి విశ్వాసం ఉంచుకోవటానికి వీలు లేదా? మీలో ఉన్న విశ్వాసాన్ని పెంపొందించుకోరా మీరు? నేను ఎంతకాలం మీతో ఉంటాను, ఎల్లవెల్ల మిమ్మల్ని నేనే కాపాడుతూ ఉంటానా అని చెప్పి యేసు ప్రభువు వారు అంటున్నారు, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు మీరు? ఒక కప్పను చూస్తే భయపడి, పావును చూస్తే భయపడి, జర్రిని చూస్తే భయపడి, తుఫాను చూస్తే భయపడి, గాలిని చూస్తే భయపడి, బస్సును చూస్తే భయపడి, ట్రైన్ చూస్తే భయపడి, విమానాలను చూస్తే భయపడి, మరి దేనికి మీరు ధైర్యంగా ఉంటారు? విశ్వాసం ఏమైంది? మీరు బండి డ్రైవింగ్ చేస్తారు, నేను దేనికైనా గుద్దెత్తనేమో, లేకపోతే ఏదైనా వచ్చిన గుద్దెత్తదేమో, చచ్చిపోతానేమో. దాన్ని ఏమంటారంటే అల్ప విశ్వాసం అంటారు. విశ్వాసం అనరు. విశ్వాసంతో ఉన్నవాడైతే ఏం చేస్తాడంటే ఆయనను సంపూర్ణంగా నమ్ముతాడు, దేవుడి కార్యం చేస్తాడు. నాతోటే ఉన్నాడు కదా యేసు, ఆయన కార్యం చేస్తాడు, నేనెంత భయపడాలి అని ధైర్యంగా ఉంటాడు. వాడే శాసిస్తాడు తుఫాన్ని. తుఫానా నేను శాసిస్తాను, నువ్వు అక్కడే ఆగు, మా మీదకి రావద్దని శాసిస్తాడు. అది విశ్వాసి యొక్క గొప్పతనం. కానీ ఇక్కడ వీళ్ళు ఏమయ్యారంటే అల్ప విశ్వాసముతో ప్రభువుని లేపనిదే కాక, అయ్యా మేము నశించిపోతున్నా, ఈ పడవలో పోతే మేము చచ్చిపోతామని చెప్తున్నారు. అలాంటి వారిని ఎందుకు అంటున్నాడు? అల్ప విశ్వాసులారా మీరు ఎందుకు భయపడుతున్నారు? భయపడాల్సిన పని మీకు ఏంటొచ్చింది? మీలో విశ్వాసం లేదా? మీలో నమ్మకము లేదా అని చెప్పి అడుగుతూ ఏమంటున్నాడంటే, గాలిని ఆయన లేచాడు, నించున్నాడు, గాలిని సముద్రమును గద్దించాడు. ఏ తుఫానా ఆగు, ఏ గాలి అక్కడే ఆగు నీవు. దానికి స్తోత్రం కలిగిన గాక. ఎప్పుడైతే యేసు గద్దించాడో తుఫాన్ ఆగిపోయింది, గాలి ఆగిపోయింది, సముద్రము నిమ్మలమైంది, అంటే కదలిక మానేసింది. లేకపోతే ఏమవుతుందంటే గాలికి వెనకాతలో ఉన్న స్క్రీన్ కదిలినట్టుగా నీరు ఎప్పుడూ కదులుతూనే ఉంటుంది. కానీ యేసు ఎప్పుడైతే గద్దించాడో సముద్రము కదలిక ఆగిపోయింది. కానీ విశ్వాసులైనటువంటి, విశ్వాసమునకు మూలమైనటువంటి, తన దగ్గర సేవకులైనటువంటి వారు, తనను అంగీకరించినటువంటి వారు, యేసును వెంబడించుచున్నటువంటి వారు అల్ప విశ్వాసముతో ఉన్నారు. ఈ దినాన నీ విశ్వాసము నా విశ్వాసం ఎలా ఉంది? ఒక్కమారు మనం ఆలోచన చేయాలి. సుమారుగా నేను ఒక మాట చెప్పాలనిపిస్తుంది, ఎందుకంటే విశ్వాసం గురించి చెప్పాలి కాబట్టి. సుమారుగా 30 సంవత్సరాల క్రితం సంగతి ఇది. మేము కొట్టెక్కి మీదుగా మన బ్రిడ్జి పడిపోయిన సంవత్సరం 32 సంవత్సరాలు అయింది. 92లో మేము రొంపిల్లి వెళ్ళాం. రొంపిల్లి నుంచి వచ్చేటప్పుడు బ్రిడ్జి పడిపోయిన సంవత్సరం, బ్రిడ్జి పడిపోయినప్పుడే ఇటు నుంచి శివరాంపురం మీద నుంచి వెళ్ళి అవన్నీ తిరుక్కుంటూ వెళ్ళాము. అట్నుంచి వచ్చేటప్పుడు ఏం చేసామంటే ఇలాగా కొట్టెక్కి మీదుగా వచ్చాం, నడక దారి పట్టి శివరాంపురం నుండి ఇలాగ అడ్డుదారిని కొట్టెక్కి వచ్చి, అంటే కొట్టెక్కి నుంచి మిత్తివలస మీదుగా శివరాంపురం నుంచి మిత్తివలస నుంచి కొట్టెక్కు ఊర్లోకి వచ్చి, కొట్టెక్కు ఊర్లో నుంచి ఇలా వచ్చాం. వచ్చేటప్పుడు ఏమైందంటే మన సాలూరు గడ్డ దగ్గరికి వచ్చేసరికి పీకలోతు నీరు పారుతుంది. పీక మించిపోయిన నీరు పారుతుంది. వీళ్ళందరూ కూడా ఏమన్నారంటే గడ్డలో నుంచి దిగాలి, మనం అర్జెంటుగా సెమ్ములు కూడా వెళ్ళాలి, లేకపోతే పనికి రాదు. అర్జెంటుగా వెళ్ళాలంటే అర్జెంటుగా వెళ్ళాలి. రాత్రి 1 గంటన్నర అయింది. ఏం చెయ్యాలి ఇప్పుడు? గడ్డ విపరీతంగా పారుతుంది. కానీ నేను మనసులో ప్రార్థన చేసుకున్న, ప్రభా నువ్వేం చేస్తావు నాకు అనవసరం. అప్పటికి నేను బాప్తిసం కూడా పొందలేదు. కానీ ప్రార్థన చేసుకున్న, ప్రభా నన్ను అవతలి ఒడ్డుకు నువ్వు చేర్చాలి, ఎలా చేరుస్తావో నాకు తెలియదు, దిగిన తర్వాత దారి ఎటు వెళ్తుందో నాకు తెలియదు, నాకైతే కనిపించదు అని చెప్పి మనస్సులో ప్రార్థన చేసుకొని గడ్డలోకి దిగేసరికి ఎలాగా మొత్తం తల మునిగిపోయింది. చెయ్యి పైకి లేపాను. చెయ్యి పైకి లేపి అలా చూచుకుంటూ తిన్నగా పాకివి జంక్షన్కి వచ్చేసాను.
ఒడ్డెక్కిపోయాను. నేను ఎప్పుడైతే దిగానో వీళ్ళు కూడా నాతో పాటుగా వచ్చేసారు. ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే, మనలో ఏముండాలంటే ముందు ప్రగాఢమైన గాఢమైన విశ్వాసము ఉండాలి. అంతేకాదు, ఈ కాలనీలో నేను వచ్చిన తొలి దినాల్లో ఊరి చివరి వాటర్ ట్యాంక్ వెనకాతలు ఉండేవాడిని. అక్కడ అందరూ నన్ను భయంపించేవారు. నాయన రాత్రి 10 దాటిన తర్వాత ఎప్పుడు ఇటేపు నుంచి రావద్దు, అటేపు నుంచి రండి అలాగని. ఏమన్నాను? దెయ్యాలు ఉన్నాయి, పాములు ఉన్నాయి అన్నారు. ఉన్నాయి కదా, మీరే చూస్తారు రండి అన్నాను. ఒకరోజు ప్రార్థన చేశాను, ప్రభా ఏంటి పరీక్ష? దెయ్యాలు ఉన్నాయంటున్నారు, నన్ను భయపిస్తున్నారు. పాములు ఉన్నాయంటున్నారు, నన్ను భయపిస్తున్నారు. ఏం చేద్దాం అని ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తే ఏమైందంటే పాములు లేవు, దెయ్యాలు లేవు, మటుమయం. అది విశ్వాసం అంటే. అలాంటి విశ్వాసము ఉండాలి. మనలో అల్ప విశ్వాసం ఉంటే ఆ దెయ్యాలు మన వెనకే వస్తాయి, ఆ పాములు మన వెనకే వస్తాయి. కనుక ఎప్పుడైనా మనం విశ్వాసము గలవారమై ఉన్నప్పుడు ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే మనల్ని ముందుకి నడిపిస్తుందని తెలియచేస్తూ ఉన్నాను. కనుక ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ చెప్పబడినట్లుగా యేసు గద్దించాడు, నీకు అవకాశం ఇచ్చాడు, నీకు అధికారం ఇచ్చాడు తండ్రి అయిన దేవుడు. నా నామమున నీవు ఏది అడిగినా అది నేను చేస్తాను అని చెప్పి ఆయన అధికారం ఇచ్చాడు. ఆ అధికారంతో మనం అడిగినట్లయితే ఖచ్చితంగా నువ్వు ఏదైతే శాసిస్తావో, నువ్వు భూమి మీద ఏది విప్పుతావో అది పరలోకమందు విప్పబడుతుంది. నువ్వు భూమి మీద ఏదైతే శాసిస్తావో అది పరలోకమందు కూడా బంధించబడుతూ ఉంది. కనుక అట్టి అధికారముతో నువ్వు ప్రార్థించి, విశ్వాసం ఉంచి ప్రార్థించి అడిగినట్లయితే దేవుని జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తాడని తెలియచేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి